బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై చర్చించనున్నారు. ఈ సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై జిల్లాల వారీగా సమావేశాల నిర్వహణ, సభల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. అలాగే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు, ఉద్యోగుల బదిలీలపై కేబినెట్లో భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఇక వచ్చే నెలలో అమలు చేసే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించి కూడా కేబినెట్లో చర్చ జరగనుంది. వీటితో పాటు పలు సంస్థలకు భూ కేటాయింపులు, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదించిన పలు ప్రాజెక్టులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాష్ట్రంలో గల కొత్త పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ప్రధానంగా చర్చిస్తారు. మున్సిపల్ చట్టానికి సంబంధించి కొన్ని సవరణలకు సంబంధించి కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. రాజధాని నిర్మాణ పనులు, ఇతర అంశాలు, ఐకానిక్ టవర్ల నిర్మాణం, వీటికి సంబంధించి కూడా కేబినెట్లో చర్చిస్తారు. ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై చర్చించనున్నారు. ఈ సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై జిల్లాల వారీగా సమావేశాల నిర్వహణ, సభల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. అలాగే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు, ఉద్యోగుల బదిలీలపై కేబినెట్లో భేటీలో చర్చించే అవకాశం ఉంది. వచ్చే నెలలో అమలు చేసే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించి కూడా కేబినెట్లో చర్చ జరగనుంది. వీటితో పాటు పలు సంస్థలకు భూ కేటాయింపులు, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదించిన పలు ప్రాజెక్టులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాష్ట్రంలో గల కొత్త పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ప్రధానంగా చర్చిస్తారు. మున్సిపల్ చట్టానికి సంబంధించి కొన్ని సవరణలకు సంబంధించి కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. రాజధాని నిర్మాణ పనులు, ఇతర అంశాలు, ఐకానిక్ టవర్ల నిర్మాణం, వీటికి సంబంధించి కూడా కేబినెట్లో చర్చిస్తారు. ఇక ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై చర్చించనున్నారు. సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై జిల్లాల వారీగా సమావేశాల నిర్వహణ, సభల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. అలాగే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు, ఉద్యోగుల బదిలీలపై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఇక వచ్చే నెలలో అమలు చేసే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించి కూడా కేబినెట్లో చర్చ జరగనుంది. వీటితో పాటు పలు సంస్థలకు భూ కేటాయింపులు, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదించిన పలు ప్రాజెక్టులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాష్ట్రంలో గల కొత్త పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ప్రధానంగా చర్చిస్తారు. మున్సిపల్ చట్టానికి సంబంధించి కొన్ని సవరణలకు సంబంధించి కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. రాజధాని నిర్మాణ పనులు, ఇతర అంశాలు, ఐకానిక్ టవర్ల నిర్మాణం, వీటికి సంబంధించి కూడా కేబినెట్లో చర్చిస్తారు.